సంక్రాంతికి రిలీజ్ అయిన ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి సినిమాలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. చిరు సినిమా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో బ్రహ్మాండంగా ఆడుతూ ఫాస్టెస్ట్ 100 crore షేర్ సాధించిన సినిమాగా రికార్డ్ సాధిస్తే, శాతకర్ణితో చారిత్రాత్మక విజయాన్ని అందుకొని ఓవర్సీస్ లో మహేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రికార్డ్ ని బీట్ చేశాడు బాలయ్య. శర్వానంద్ సినిమా కూడా దాదాపు 30 కోట్ల షేర్ సాధించింది. మా సినిమాకి ఇన్నేసి కోట్లు కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలు జబ్బలు చర్చుకుంటూ ఉంటే ఆదాయ పన్ను శాఖ అధికారులు ఖాళీగా కూర్చోరు కదా. ఇంకే ఉంది, గౌతమిపుత్ర శాతకర్ణి నిర్మాత వై రాజీవ్ రెడ్డి ఆఫీస్పై దాడులు నిర్వహించారు. మొదట ఫిల్మ్ నగర్ లో ఉన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ ఆఫీస్పై రైడ్ చేశారు. తర్వాత జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరున్న శ్రేష్ఠ్ మూవీస్ ఆఫీస్లోనూ సోదాలు చేశారు. హీరో నితిన్ తండ్రి, ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన సుధాకర్ రెడ్డిదే ఈ శ్రేష్ఠ్ మూవీస్. ఆయన నైజాంలో శాతకర్ణి రిలీజ్ చేశాడు. ఈ మూవీ తెలుగువారి చరిత్రకి సంబంధించిన అంశంతో రూపొందింది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వినోద పన్ను రాయితీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు, పంపిణీదారులకి భారీగా లాభాలు వచ్చుంటాయి కాబట్టే ఐటీ అధికారులు దాడులు చేశారనే మాట వినపడుతుంది. దీన్ని బట్టి నెక్స్ట్ టార్గెట్ రామ్ చరణ్ అండ్ దిల్ రాజు అనుకోవచ్చు. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.